కదిరి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు ఉన్నాం. కదిరిపట్టణం నందు వెలిసి ఉన్న శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క క్షేత్రం నందు ఉన్నాం. మరి ఈ క్షేత్రం విశిష్టత నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో ప్రాధాన్యత కలిగినటువంటిది, విశిష్టత కలిగినటువంటిది, ముఖ్యమైనటువంటిది. యావత్ భూమండలంలో ఎక్కడ లేని విధంగా చంద్రవృక్షంలో స్వామివారు శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీ నరసింహ వసంత వల్లభుడు ఉత్సవమూర్తులు, అలాగే మూల విరాటు చంద్రవృక్షంలో హిరణ్య సంహార భక్త ప్రహ్లాద సమేత స్వయంభుగా వెలిసినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి చారిత్రాత్మకమైనటువంటి దేవస్థానం శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. మరి ఈ దేవస్థానానికి చాలా విశిష్టత ఉంది. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు అనేటువంటివి ప్రతి ఏటా వచ్చేటువంటి బ్రహ్మోత్సవాలు కనీవిని రీతిలో చేస్తుంటారు. మరి ఈ ఏటా చాలా ప్రత్యేకంగా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు అంటే న్యాచురల్, మనము భక్తిగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా న్యాచురాలిటీని అంటే ప్రకృతిని దైవంగా పోల్చేటువంటి ఆనవాయితీ ఉన్నటువంటిది. అటువంటి ప్రకృతి ఒడిలోనే శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దర్శన భాగ్యము అందరికీ కలగాలనేటువంటి ఆలోచనతో మరి కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, యువ నాయకులు నారా లోకేష్ గారు అయితేనేమి, అలాగే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు సంస్కృతి సాంప్రదాయాలకి పెట్టిన పేరు ప్రపంచ మానవాళి అంతా కూడా శాంతియుతంగా ఉండాలనేటువంటి ఆలోచన విధానము. మరి ఇదంతా కూడా కొడగలిపి మరి కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల యొక్క పర్యవేక్షణలో ఈ ఏర్పాట్లన్నీ కూడా ప్రకృతి ఒడిలో ఉన్నటువంటి పరిస్థితి చేస్తున్నటువంటిది. ఈ ఏర్పాట్లు అనేటువంటి కనీవిని ఎరిగిన రీతిలో ప్రతి ఏటతో పాటు ఈ ఏటా చాలా విభిన్న రీతిలో సంస్కృతి అంటే ప్రతిరోజు కూడా ఈ 15 రోజులు ఈ యొక్క ఏదైతే బ్రహ్మోత్సవాలు ఉన్నాయో 15 రోజులు కూడా ఆతిథ్యం ఇవ్వడానికి, లక్షలాది మంది భక్తాదులకు ఆతిథ్యం ఇవ్వడానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ సిద్ధంగా ఉంది. మరి ఈరోజు స్వామివారి యొక్క కళ్యాణోత్సవము ఉదయం కంకణోద్ధారణ అయింది. ఈరోజు సాయంకాలము సంధ్యవేళ స్వామివారి శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభుడికి కళ్యాణోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. బాగున్నారు తీసుకోండి. కదిరి ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరిపట్టణం నందు ఉన్నాము. నవలక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాల్లో విశిష్టమైనటువంటి ప్రధానమైనటువంటి శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణోత్సవానికి సర్వంగ సుందరంగా అన్ని కూడా ఏర్పాట్లు అనేటువంటివి ఘనంగా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో మరి న్యాచురాలిటీ అంతా కూడా న్యాచురల్గా ఉండాలనేటువంటి ఆనవాయితీతో మరి ఎక్కడ చూసినా కూడా ఆ ప్రతిబింబం అనేటువంటి కనపడే విధంగా మరి ఎక్కడ చూసినా కూడా సర్వంగ సుందరంగా స్వామివారి యొక్క కళ్యాణోత్సవం అనేటువంటిది చాలా ఘనంగా లాస్ట్ ఇయర్ ప్రతి ఏటా కంటే విభిన్న రీతిలో ఈ యొక్క పనులు అనేటువంటివి ఈ యొక్క ఏర్పాట్లు అనేటువంటి ఘనంగా చేస్తున్నటువంటిది శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ యొక్క సారథ్యంలో మరి ఏర్పాట్లు అనేటువంటి ఘనంగా జరుగుతున్నటువంటి మనం చూడొచ్చు. మరి ఏర్పాట్లలో భాగంగా మరి అన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ ఏర్పాట్లన్నీ కూడా ఘనంగా జరుగుతున్నటువంటి మనం ఒకసారి గమనించవచ్చు. దాంట్లో భాగంగా ఈ ఏర్పాట్లని కొద్ది గంటల్లోనే స్వామివారి యొక్క కళ్యాణోత్సవం అనేటువంటిది ఘనంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి చకచక పనులు అనేటువంటివి జరుగుతున్నటువంటివి మనం అంతా కూడా చూడొచ్చు. మరి ఈ యొక్క ఏర్పాట్లలో భాగంగా మరి ఘనంగా శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణోత్సవానికి సర్వంగ సుందరంగా తీర్చిదిద్దినటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖ మరి ఇక్కడంతా కూడా ఏర్పాట్లు అనేటువంటివి అత్యంత ఘనంగా ఎన్నడూ లేని విధంగా మరి ఏర్పాట్లు చేస్తున్నటువంటిది మనం చూడొచ్చు. ప్రతి ఒక్కటి కూడా న్యాచురల్ ఎక్కడ చూసినా కూడా ప్రకృతి ఒడిలో ఉన్నామా, ప్రకృతి రమణీయంగా ఉన్నామా అనేటువంటి ఒక అనుభూతి కలగాలనేటువంటి ఆలోచన విధానంతో నూతనంగా నాంది కలిగినటువంటి మనము మన కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు మరి విభిన్న రీతిలో మరి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నటువంటిది మనం చూడొచ్చు ఘనంగా. శ్రీమద్ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి
శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి నమో నమః. శ్రీమద్నికేతనే చక్రపాణి భోగేంద్ర భోగం మండరాజ పుణ్యమూర్తి యోగి శాశ్వత శరణ శబ్బి భవభూత లక్ష్మీ నరసింహదేవ కల్లం భవం మంగళం నరసింహాయ మంగళం నరసింహ మంగళం నరసింహాయ కదిరీశాయ మంగళం మంగళం నమస్తుతే. మరి కొద్ది గంటల్లో శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణోత్సవానికి ఏర్పాట్లలో భాగంగా అన్నీ కూడా సిద్ధమవుతున్నటువంటిది. మరి ముఖ్యమైనటువంటి కళ్యాణోత్సవం ముఖ్య ఘట్టాల్లో మనము అంకురార్పణ నిన్న జరిగింది. ఈరోజు ఉదయం కంకణోద్ధారణ, మరి ఇప్పుడు స్వామివారి శ్రీదేవి భూదేవి సమేత వసంత వల్లభుడికి కళ్యాణోత్సవం. మరి ఈ కళ్యాణోత్సవం ముఖ్య ఘట్టాల్లో ప్రధానమైనటువంటి ఘట్టము. ఈ ఘట్టం తిలకజేయడానికి లక్షలాది మంది భక్తాదులు వేయించేస్తారు. మరి అలాగే స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు అందరికి కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన విధానంతో ఈసారి భిన్నంగా శ్రీ కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటేశ్వర ప్రసాద్ గారు ఎంతమంది వచ్చినా కూడా స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు అందివ్వాలనేటువంటి సంకల్పంతో ధైర్యంగా, అలాగే మరి వినూత రీతిలో మరి ప్రకృతి ఒడిలో ఉన్నామా అనేటువంటి ఆలోచన విధానంతో ప్రతి ఒక్కరు కూడా మరి ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులందరూ కూడా భిన్న రీతిలో మనము ముఖ్యంగా భారతదేశంలో మనం ఒకసారి గమనిస్తే మరి ఎక్కువ కూడా మనమంతా కూడా మనకి ప్రకృతిని ప్రేమించడం, ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిని గౌరవించడం, ప్రకృతిని పూజించడం. ప్రకృతి అంటే మనకి అంత దైవంతో సమానం. ఆ విధంగా ప్రకృతిలో లభించేటువంటి ప్రతి ఒక్క పుష్పము, ప్రతి ఒక్క ఫలము కూడా మానవులకి ఎంతో ప్రేమైనటువంటివి. ఆ విధంగా ఆలోచన విధానంతో మరి స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి భక్తాదులకి శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవం తిలకించడానికి వచ్చేటువంటి భక్తాదులకి అందరూ కూడా ప్రకృతి ఒడిలో రమణీయంగా స్వామివారి యొక్క సేవలో, అలాగే మనము ప్రకృతి ఒడిలో ఉన్నామనేటువంటి వినూత్నమైనటువంటి ఆలోచన విధానంతో ప్రతి ఒక్కరు కూడా చూసేటువంటి ఆలోచన విధానము, అలాగే చూసేటువంటి ప్రత్యేకమైనటువంటి ఆస్వాదించడము అనేటువంటి విభిన్న కోణంలో ఆలోచన అనేటువంటిది ఎక్కడ చూసినా కూడా న్యాచురాలిటీ ఉట్టిపడేలా ప్రకృతిలో లభించేటువంటి పూలు ఫలాలతో మరి ఇలాగ కూడా అలంకరణ చేయొచ్చు అనేటువంటి ఆలోచన విధానంతో ఆలోచించినటువంటి కూటమి ప్రభుత్వం, అలాగే కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారి యొక్క సారథ్యంలో ఈసారి ఎక్కడ చూసినా న్యాచురాలిటీ అనేటువంటి విధంగా మరి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నటువంటిది మనం చూడొచ్చు. దగ్గర ఉండి ఏర్పాటు ప్రదర్శిస్తున్నటువంటి కదిరి శాసనసభ్యులు శ్రీయుత కందుకుంట వెంకటప్రసాద్ గారు ఆలయ అధికారి ఈఓ గారితో సంప్రదిస్తూ ఇక్కడికి వచ్చేటువంటి భక్తాదులకు అన్నీ కూడా ఏర్పాట్లు ఉండాలని, ఘనంగా చేయాలనేటువంటి సంకల్పంతో మరి అంగరంగ వైభవంగా శ్రీమద్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి యొక్క దర్శన భాగ్యం, వసంత వల్లభుడి యొక్క కళ్యాణోత్సవం తిలకించడానికి మరి తిరుమాడ వీధుల్లో ఎల్ఈడి స్క్రీన్లు, అలాగే ఈ యొక్క స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులకు అందరూ కూడా స్వామివారి దర్శన భాగ్యం లభించాలనేటువంటి ఆలోచన విధానంతో అన్ని ఏర్పాట్లు దగ్గర ఉండి తానే స్వయంగా పర్యవేక్షిస్తూ ఏర్పాట్లన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి కదిరి శాసనసభ్యులు కందుకుంట వెంకటప్రసాద్ గారు.